వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక ముందుగా డీటెయిల్స్ చూస్తే పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమలకు భూమి పూజ. బండి భగీరథ్ కేసుపై కాసేపట్లో విచారణ. నైరుతి రుతుపవనాలపై చల్లని కబురు చెప్పిన ఐఎంటీ. గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ కలకలం. ఈ అంశాలపై అనంతపురం జిల్లా నుంచి విజయ్ కుమార్, హైదరాబాద్ నుంచి కుమార్, విశాఖ నుంచి నరసింహ, గుంటూరు జిల్లా నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇక గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బేదస్త ప్రార్థనా మందిరంలో 13వ తేదీన మిగిలిన ఆహారాన్ని 14వ తేదీన గ్రామస్తులు తిన్నారు. దీంతో ఆహారం తిన్న 50 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి నుండి వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తెనాలి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి గ్రామంలోనే చికిత్స తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ గల కారణాలేంటి? ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ కి గురైన వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే సింధు, ఏదైతే స్వస్థతా కూటమికి వెళ్ళినటువంటి కొంతమందికి అస్వస్థ పాలైనటువంటి ఘటన అయితే మాత్రం ఈ కొత్తరెడ్డిపాలెంలో జరిగిందని చెప్పుకోవాలి. చెబ్రోల్ మండలం, గుంటూరు జిల్లా చెబ్రోల్ మండలానికి సంబంధించి కొత్తరెడ్డిపాలెంలో 11వ తేదీ, 12, 13 ఈ 3 తేదీల వరకు కూడా అక్కడ బేతస్తు ప్రార్థనా మందిరంలో కూటములు నిర్వహించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ప్రార్థనలు నిర్వహించినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళకైతే మాత్రం వసతులు కల్పించారు. అదేవిధంగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా అందించడం అనేది జరిగింది. ఈ 13వ తేదీ నాడు కూటములు అయితే మాత్రం కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఆహారం మిగిలి ఉంది. మిగిలిపోయినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని 14వ తేదీన అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆహారంగా తీసుకోవడంతో నిన్న రాత్రి నుంచి వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళకి వాంతులు, విరోచనాలు అయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా కూడా ఆ రాత్రిపూట మిగిలినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ పాయిజన్ అయినటువంటి నేపథ్యంలో ఆ మరుసటి రోజు తిన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా 56 మంది ఉన్నారు. 56 మంది కూడా ఈ మోషన్స్, అదేవిధంగా కూడా వామిటింగ్స్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అయితే స్పందించడం జరిగింది. అక్కడ గ్రామం మొత్తంలో ఎవరెవరైతే ఈ ఆహారాన్ని తీసుకున్నారో వాళ్ళకైతే మాత్రం వెంటనే కూడా తక్షణం కూడా వాళ్ళకి వైద్య సదుపాయాలను అందించారు. కొంతమందికి అయితే ఐవీ క్యాన్స్ పెట్టేసి కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత అయితే మాత్రం 6గురి పరిస్థితి అయితే విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా స్పందించారు. డిఎంహెచ్ఓ అయితే మాత్రం ఈ కొత్తరెడ్డిపాలెంకి రావటం, దాంతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఇల్లు కూడా తిరగటం, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్టులు చేయించినటువంటి సందర్భం, వాళ్ళందరికీ మందులు వేసుకుంటున్నారా లేదా అని కూడా చెక్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ అక్కడైతే మాత్రం ఒక క్యాంప్ని అయితే ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కొంచెం అనుమానంగా ఉన్నా కూడా అక్కడికి వచ్చినట్లయితే మాత్రం ఉచితంగా అన్ని టెస్టులన్నీ చేస్తున్నారు. అదేవిధంగా కూడా అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ ఫుడ్ పాయిజనింగ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించి జరగడానికి గల కారణం ఏంటి అనే దాని మీద అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఎవరన్నా కావాలని చేశారా అనే అనే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. గత అంటే 11, 12, 13 ఈ 3 రోజుల పాటుగా కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రార్థనలు జరిగాయి. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చినటువంటి నేపథ్యంలో ఈ 11వ తేదీ, 12వ తేదీ కాకుండా 13వ తారీఖు తేదీన ఏదైతే మరుసటి రోజు వీళ్ళు ఆహారం తీసుకున్నారో అప్పటి నుంచి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఈ ఇన్కన్వీనియన్సీ రావడం, అదేవిధంగా కూడా వామిటింగ్స్, అలాగే వాళ్ళకైతే మోషన్స్ అవుతున్నటువంటి సందర్భంలో అయితే ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్ ఇది ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కూడా గ్రహించడం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తెలియజేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళకైతే టెస్టులు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కూడా దీనికి కారణం ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం ప్రజెంట్ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది. తెనాలికి సంబంధించి తెనాల్లో 6గురిని అయితే జాయిన్ చేశారు. వాళ్ళ పరిస్థితి మాత్రం కొంత క్రిటికల్గా ఉన్నట్టు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో వాళ్ళ మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైతే వాళ్ళని వేరే హాస్పిటల్ కూడా
అందించడానికి రెడీగా ఉన్నట్లుగా కూడా డిఎంహెచ్ఓ తెలిపారు. డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అయితే మాత్రం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కలవటం, మాట్లాడటం అన్నీ కూడా వెంటనే కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రజెంట్ అయితే వైద్య సిబ్బంది అక్కడ ఉన్నారు. అక్కడ హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా శానిటేషన్ పూర్తి స్థాయిలో కూడా ఊరు మొత్తాన్ని శానిటేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అవసరమైతే మరింతగా కూడా వైద్య సిబ్బందిని అక్కడికి పంపించడం, అదేవిధంగా కూడా అక్కడ ఎవరైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ తరలించడం కూడా సిద్ధంగా ఉన్నట్లు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలియజేశారు. జరుగుతోంది, అసలు ఏం జరిగిందనే దానిపై. కానీ ఈ ప్రార్థనా మందిరం తరపున ఎవరైనా స్పందించారా? అసలు ఎందుకు ఇలాంటి ఆహారాన్ని పెట్టాల్సి వచ్చింది? ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా బాధ్యత వహిస్తున్నారు? అంటే యాక్చువల్గా కూడా ప్రార్థనా మందిరానికి సంబంధించి కూటములు జరిగేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బేతస్తు ప్రార్థనా మందిరానికి సంబంధించిన భక్తులు అయితే అక్కడికి రావటం అనేది జరిగింది. దానికి సంబంధించి ఫుడ్ కాంట్రాక్ట్ అయితే ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆ ఫుడ్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 2 రోజుల పాటు ఆహారం బాగానే ఉంది. చివరి రోజు మాత్రం ఆహారం అది ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ అక్కడైతే ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫుడ్ కాంట్రాక్టర్ మీద మాత్రం పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో కూడా ఈ ఫుడ్ కాంట్రాక్టర్ చాలా చోట్ల అంటే ఇటువంటి కూటములు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆయనే ఫుడ్ని అక్కడ వచ్చేటువంటి ప్రజలకైతే అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈరోజు ఆ రోజు 13వ తేదీన ఈ ఆహారంలో మార్పులు ఏమైనా జరిగినాయా, లేకపోతే కొంత నాన్ వెజ్ కూడా ఇచ్చినట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఈ నాన్ వెజ్లో ఏమన్నా తేడా ఉన్నదా, అది నిల్వ ఉన్నటువంటి నాన్ వెజ్ని అక్కడ ఫుడ్లో యాడ్ చేయటం మూలాన, దాన్ని కర్రీగా చేయటం మూలాన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయా అనే దాని మీద ప్రజెంట్ అయితే మాత్రం ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఫుడ్ కంట్రోల్ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజుకు సంబంధించి ఏం జరిగింది ఏమిటి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసుకొని ఇప్పుడైతే ఆ ఫుడ్ కాంట్రాక్ట్